వరంగల్ జిల్లా సమాచార లేఖ. గత కొద్ది రోజులుగా వరంగల్ జిల్లాలో సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వరంగల్ జిల్లా ప్రజలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మామునూర్ ఎయిర్పోర్ట్ కల సాకారమైంది. మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులకు కేంద్ర ప్రభుత్వం 25,41,00,00,000 రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాకతీయుల సంస్కృతి ప్రతిబింబించేలా ఈ రైల్వే స్టేషన్ ను కళాత్మక రీతిలో సుందరీకరించనున్నారు. ఇప్పటి వరకు 50% నిర్మాణ పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ శారద, వరంగల్ నగర మేయర్ గుండు సుధారణతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందని మేయర్ సుధారాణి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందడానికి, కిశోర బాలికల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లాలో ఆర్థిక క్రమశిక్షణ వారోత్సవాలు గత నెల చివరి వారంలో జరిగాయి. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, డబ్బును పొదుపు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక క్రమశిక్షణ అవగాహన కార్యక్రమాలు జిల్లాలో పలుచోట్ల జరిగాయి. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ జనపనార బోర్డు జూట్ మార్క్ ఇండియా పథకంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జౌళి ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు. పర్యావరణ హితమైన జనపనార ఉత్పత్తులను ప్రజలు దైనందిన జీవితంలో ఉపయోగించాలని, అప్పుడే జనపనార ఉత్పత్తుల డిమాండ్తో పాటు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని అన్నారు. పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించే ప్లాస్టిక్ స్థానంలో జౌళి ఉత్పత్తుల్ని వినియోగించాలని కలెక్టర్ సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని సాగునీరు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి కొరత లేకుండా వృధాను అరికట్టి స్వచ్ఛమైన త్రాగునీటిని ఇంటింటికి అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. వేసవి కాలం నీటి ఎద్దడి నివారణపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. చేతి బోర్లు పనిచేయని వాటిని గుర్తించి తక్షణమే మరమ్మతు చేయించి ఆయా ప్రాంతాల్లో నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు అమలు చేస్తున్న స్ఫూర్తి కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 4 విడతలుగా మొత్తం 180 పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు, సంబంధిత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో కలిసి స్ఫూర్తి కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్సరం మొత్తం 5,815 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం మొత్తం 6,506 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను వేగంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద మొదటి విడతలో 10 ప్రభుత్వ పాఠశాలలో 2,74,15,000 రూపాయల నిధులతో LED లైట్ల ఏర్పాటు, పాఠశాలలో పచ్చదనం, వర్మీ కంపోస్ట్, కిచెన్ గార్డెన్లు, వివిధ రంగులతో కూడిన డస్ట్బిన్ల ఏర్పాటు, నిపుణులతో చర్చలు, వైజ్ఞానిక క్షేత్రస్థాయి సందర్శనలు ప్రణాళికబద్ధంగా నిర్వహించడానికి యంత్రాంగం చర్యలు చేపట్టింది. వరంగల్ జిల్లాలో 30 సంవత్సరాలు పైబడిన వారికి ఈ నెలాఖరు వరకు సంక్రమిత, అసంక్రమిత వ్యాధులకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగు చికిత్సలు అందిస్తున్నారు. బీపీ, మధుమేహంతో పాటు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు తెలిపారు. మళ్లీ రేపు మరో జిల్లా విశేషాలు ఇదే సమయంలో వినవచ్చు.